హాయ్! ఒక చిన్న క్యూరియాసిటీతో నేను ఒక ఎక్స్‌పెరిమెంట్ స్టార్ట్ చేశాను మెంతులతో. మెంతులు మనందరికీ ఫెమిలియర్ అయిన సీడ్సే. సో, నేను వాటిని తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి నైట్ అంతా సోక్ చేసి పెట్టాను. నెక్స్ట్ డే వాటిలో ఉన్న వాటర్‌ని డ్రైన్ చేసి ఇలా క్లాత్‌లో చూపిస్తున్నట్టుగా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ డేకి కొన్ని స్ప్రౌట్స్ వచ్చాయి. కంప్లీట్‌గా రాలేదు. థర్డ్ డే నాకు కంప్లీట్‌గా స్ప్రౌట్స్ వచ్చాయి ఇందులో. ఈ ఎక్స్‌పెరిమెంట్ ఏదో బాస్కెట్‌లో చేయడం కన్నా ఇలా కొబ్బరి చిప్పలలో ట్రై చేద్దాం అనిపించి ఇలా కొబ్బరి చిప్పలలో కొన్ని స్ప్రౌట్స్ యాడ్ చేసి 1-2 లేయర్స్ మట్టి అలా యాడ్ చేశాను. ఎక్కువ మట్టి కూడా యాడ్ చేయొద్దు. ఏరియేషన్ లేక రూట్స్ అన్నీ చచ్చిపోతాయి. ఆ తర్వాత వాటర్ కొన్ని స్ప్రింకిల్ చేసి సన్లైట్ వచ్చేలాగా ఉంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డే నాకు కొంచెం షూట్స్ వచ్చాయి చిన్న చిన్నగా. చాలా హ్యాపీ అనిపించింది. అవి మట్టిలో వేసిన 5 డేస్కి కంప్లీట్గా ఇలా గ్రోత్ అయితే వచ్చింది. మ్యాక్సిమం నేను పెట్టిన మెంతులన్నీ గ్రో అయ్యాయి. అప్పుడప్పుడు ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ మా పిల్లలకు చూపిద్దామని ట్రై చేశాను. ఫైనల్‌గా సక్సెస్ అయితే అయ్యింది. ప్లాంట్ పెరగాలంటే పాటే అవసరం లేదు. ఇలా దేంట్లోనైనా పెంచొచ్చు. సో, ఇదే నేను సక్సెస్ లాగా అనిపించి నేనిప్పుడు పొటాటో ట్రై చేద్దాం అనుకున్నా. ఆల్రెడీ మొలకలొచ్చిన ఒక పొటాటోని తీసుకొని దాన్ని కూడా ఇలా కొబ్బరి చిప్పలో డైరెక్ట్‌గా పెట్టేసి ఇలా పొటాటో అంతా క్లోజ్ అయ్యేలాగా మట్టితో 1-2 లేయర్స్ కవర్ చేశాను. మెంతులు ఎలాగో సక్సెస్ అయ్యాయని చెప్పి పొటాటోని కూడా సేమ్ కొబ్బరి చిప్పలోనే ట్రై చేస్తున్నాను. కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసి సన్లైట్ వచ్చే ప్లేస్లో పెట్టేశాను. సో, అది ఎన్ని డేస్కి జెర్మినేట్ అవుతుందో నేను మీకు తప్పకుండా అప్డేట్ ఇస్తాను. అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.